సార్ ఆంధ్రప్రదేశ్లో అయితే ఆంధ్రప్రదేశ్లో అయితే నాకు తెలిసినంత వరకు తెలుగుదేశం పార్టీకి ఎలాంటి ముప్పు బీజేపీ వల్ల ఉండదు. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా 10 కాలాల పాటు కలిసే ఉంటారు. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. మేమందరూ కూడా ఏదైతే మాకు ఏదైనా ఇబ్బందులు వచ్చినా లేదా పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా ఇబ్బందులు వచ్చినా మేము కూర్చొని సరిచేసుకొని మాట్లాడి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాకు ఇచ్చినటువంటి మ్యాండేటరీని మా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ బంధాన్ని కలకాలం కొనసాగిస్తాం. ఈ బంధం ఉన్నంత కాలం ఎవరు ఏమి చేయలేరు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి ఇంకా వైసీపీని గురించి నేను మాట్లాడను, ఎందుకంటే తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు మాట్లాడుకుంటాడు వైసీపీని గురించి. ఆయన మాట్లాడే కన్నా మీ ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ నిన్న మాట్లాడారు. ఒక సెన్సేషనల్ కామెంట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్కి మించి 4 ఇంతలు ఆస్తుంది జగన్మోహన్ రెడ్డికి అని. చూసారా? ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడను అన్నానంటే ఆల్రెడీ ఇవన్నీ చర్చించుకున్నాం, కానీ అది జగమెరిగిన సత్యం. జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి సామ్రాజ్యం జగమెరిగిన సత్యం. దాని గురించి మళ్ళా మనం మాట్లాడుకోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను చెప్పలా. చింతామోహన్ గారు చెప్పింది 200% సత్యం. అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఏదైతే ఈ పార్టీ స్థాపించిన రోజు నుండి ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఈయన వదిలేసి వెళ్ళిపోయాడు. అదే విధంగా ఇంకా పార్టీ బతకాలి అంటే ఆ రోజు తల్లి పనిచేసింది, చెల్లి పనిచేసింది, వీళ్ళందరూ కూడా పనిచేశారు. ఒక అగ్రెసివ్ గా నేను డైరెక్ట్ చూశాను సార్. ఆ రోజు కార్యకర్తలు కానీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని గురించి పనిచేయడం అనేది ఒక అగ్రెసివ్నెస్. అంటే సావో రేవో మనం ఈ పార్టీని నిలబెట్టుకోవాలి, లేదంటే జగన్మోహన్ రెడ్డి భూస్థాపితం అయిపోతాడు అనే విధంగా ఫ్యామిలీ కూడా భూస్థాపితం అయిపోతుందని చెప్పి విజయమ్మ గారైతే ఎక్కని మెట్టు లేదు, దిగని మెట్టు లేదు. శర్మిల గారైతే ఇంకా విపరీతం, ఆమె శక్తిని మించి పార్టీకి పనిచేసింది. అలాంటి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఈరోజు మీతో కూడా కేసుల్లో భాగస్వామి అయిన వాళ్ళు చాలా మంది పార్టీని వదిలేసి వెళ్ళిపోయారు. మిమ్మల్ని ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళు ఈ రోజు ఒక్కొక్కరు పార్టీలో చేరితే ఉపయోగం వస్తుంది? లక్ష్మణ్ గారు మాట్లాడతారు, ఎందుకంటే వైసీపీ గురించి వైసీపీ మాట్లాడాలన్నారు కదా. లక్ష్మణ్ మాట్లాడతారు. లక్ష్మణ్ గారు 4 ఇంతలు ఆస్తట డొనాల్డ్ ట్రంప్ మీద మీ జగన్మోహన్ రెడ్డి గారికి. చింతామోహన్ గారు నిన్న మాట్లాడారు. అది వాసుదేవన్ గారు డొనాల్డ్ ట్రంప్ కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి 4 రెట్లు ఎక్కువ డబ్బులు ఉన్నాయన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఎలాన్ మాస్క్ కన్నా 10 రెట్లు ఎక్కువ డబ్బులు ఉన్నాయి. ఎలాన్ మాస్క్ అంటే ప్రపంచ కుబేరుడు, అందరికన్నా ఎక్కువ డబ్బులు ఉన్నటువంటి సంపాదించినటువంటి వ్యక్తి ఎలాన్ మాస్క్. ఆయన కన్నా 10 రెట్లు ఎక్కువ సంపన్నుడు చంద్రబాబు నాయుడు. కేవలం 2 ఎకరాలతో దాటిపోయాడంటే ఆ యొక్క సీక్రెట్ చెప్పాలి. చింతామోహన్ గారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కాదు, అదే చింతామోహన్ అదే చింతామోహన్ చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడాల. 2 ఎకరాలతో ఎలాన్ మాస్క్ ని ఎలా దాటావయ్యా నువ్వు? ఆ సీక్రెట్ ఏది మాకు చెప్పు. మా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు కానీ సామాన్య ప్రజలు కానీ అందరూ కూడా ఎలాన్ మాస్క్ ని